యోనాతాను రాజు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు, తన సింహాసనాన్ని కూడా దావీదు కోసం త్యాగం చేశాడు. యోనాతానా నీకేమైనా బుర్రపాడైపోయింది ఏంట్రా? సౌలు తర్వాత రాజుగా ఉండాల్సినాడు నువ్వు, అదేంటి ఇప్పుడు దావీదు రాజు అవుతానంటే? నీ తండ్రి చంపేద్దాం అనుకుంటున్నాడు, దావీదు చచ్చిపోతే నువ్వే కదా రాజు, దావీదుని చంపేయడానికి నువ్వు కూడా ఒప్పేసుకో, దావీదు నీకు దొరుకుతాడు కదా, దావీదు నేను నమ్ముతున్నాడు కదా, నువ్వు దావీదుని పట్టించేయి, నీ తండ్రి దావీదుని చంపేస్తాడు, నువ్వు రాజు అయిపోవచ్చు అని దొంగ సలహాలు ఇచ్చే దొంగలు ఉండుంటారు. కానీ యోనాతాను వాటిని ఏటిని వినలేదండి. యోనాతాను వాటిని ఏటిని పట్టించుకోలేదు. రే బాబు, కిరీటం నాది కాదు, కిరీటం సౌలుది కాదు, కిరీటం దావీదు కాదు, కిరీటం ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుని ప్రజలు వాళ్ళు దేవుడే రాజుగా నియమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి విధేయత చూపించే ఫ్రెండ్ యోనాతాన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నిన్ను గొప్పగా చూడాలనుకున్నవారు నీకు అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు కారు కొనుక్కుంటే ఆనందించేవాళ్ళు నీకు అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు బండి కొనుక్కుంటే ఆనందించేవాళ్ళు నీకు అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు పెళ్లి చేసుకుంటే ఆనందించేవాళ్ళు నీకు అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు బాగా సెటిల్ అయితే ఆనందించేవారు. అటువంటి ఫ్రెండ్స్ నువ్వు కలుగుంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఒకవేళ నీ ఫ్రెండ్స్ కానీ నీ ఎదుగుదల చూసి నిన్ను ద్వేషిస్తున్నారంటే, నీ ఎదుగుదల చూసి నీపై కుళ్ళుకుంటున్నారంటే చాలా జాగ్రత్త. వారితో రిలేషన్షిప్ తెగిపోవాలి. వారు నీతో పాటు ఉండడం చాలా ప్రమాదం. నువ్వు ఎదుగుతుంటే వారు చూడలేరు, నీపైన విపరీతమైన చెడ్డ మాటలు మాట్లాడతారు వాళ్ళు. వారి నుండి చాలా దూరంగా ఉండాలి.